సంకల్ప యాత్ర బీజేపీ పార్టీది కాదని 140 కోట్ల ప్రజలు ఆకాంక్షిస్తున్న విజయానందన్నారు జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్. బీజేపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలను ఈటెల రాజేందర్ ఖండించారు. తన పార్టీలు మారే వ్యక్తిని కాదని, బీజేపీ తనను హక్కున చేర్చుకున్న పార్టీ అని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటానంటున్న ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి విక్రమ్ మాట్లాడారు. బీజేపీ రేపటి నుంచి విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టబోతుంది. భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రచార రథాలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే మనతో పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ ప్రచార విజయ సంకల్ప యాత్రల ముఖ్య ఉద్దేశం ఏంటి? యాక్చువల్లీ విజయ సంకల్పాన్ని పార్టీ కోరట్లే, విజయ సంకల్పాన్ని 140 కోట్ల భారత ప్రజానికం కోరుతున్నారు. 10 సంవత్సరాల మోడీ పరిపాలన చూసిన తర్వాత ఇవాళ ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఈ భారత మాత పుత్రుడు ప్రపంచంలో ఎక్కడైనా గల్లెగిరేసి గౌరవంగా బతికే స్థితి రావాలన్నా మోడీ గారితో మాత్రమే సాధ్యమైందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దఫా విజయాన్ని 140 కోట్ల ప్రజలు కోరుతున్నారు. అంటే మీరు పదే పదే పార్టీ మారుతున్నారనే మీపై ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే అంటే వాళ్ళకి ఎందుకో నా మీద గంత ప్రేమ ఉన్నట్టున్నది. జీవితంలో నేను ఇంతవరకు పార్టీ మారినోని కాదని 100 సార్లు చెప్పినాను. నన్ను పార్టీ బయటికి పంపిస్తే అక్కడ చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఎందుకు ఆ బీఆర్ఎస్ పార్టీ ఓదికు ప్రచారం చేసుకుంటుంది, ఓదికు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. నేను అంటే ఈ చిల్లర ప్రచారాలకు ప్రతిసారి మనం సమాధానం ఇవ్వాల్సిన అక్కర్ లేదు. ఈటెల రాజేందర్ అనేటువంటి క్యారెక్టర్ ఏందో, కమిట్మెంట్ ఏందో తెలంగాణ ప్రజానికి తెలుసు. కాబట్టి ఇలాంటి చిల్లర పత్రికలలో, చిల్లర యూట్యూబ్ ఛానళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఎన్నటికైనా రేపు రాబోయే ఎన్నికల్లో ఈ గడ్డ మీద ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా ఉండాలని, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి గత 40 ఏళ్లుగా మా కార్యకర్తలు, మా నాయకులు కళ్ళల్లో వత్తులేసుకుని ఎట్లా నిరసిస్తున్నారో వాళ్ళ కళని సఫలం చేయడమే ఈటెల రాజేందర్ గారి ఎజెండాగా ఉంటుంది. లోక్సభ ఎన్నికల బరిలో ఈటెల రాజేందర్ ఉండబోతున్నారా? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఉంటా అని చెప్పినా, మా పార్టీ ఆదేశిస్తే తప్పకుండా బరిలో ఉంటా అని చెప్పినా, అది కూడా మల్కాజ్గిరి నుంచి వెళ్ళి ఆదేశిస్తే ఉంటా అని చెప్పిన మీద వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎన్నికల బరిలో నిలబడుతున్నట్టు ఈటెల రాజేందర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్ తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.